హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. మనం ఇంటర్లింక్ వీడియోలు చేసి కొద్దిగా గ్యాప్ ఇచ్చాము, ఎందుకంటే కొత్త అప్డేట్స్ ప్రజెంట్ ఏమున్నాయి ఏంటి అనేది, అలాగే కేవైసీకి సంబంధించి కూడా చాలామంది అయితే ఇబ్బంది పడుతున్నారు. దానికి సంబంధించి కూడా కంపెనీని 1-2 సార్లు అడిగాము. వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము సిస్టాన్ని ఇంకా స్టేబుల్ చేస్తున్నాము, స్టేబుల్ అయిన తర్వాత మళ్ళీ కేవైసీలు స్టార్ట్ చేస్తామంటున్నారు. ఇప్పుడు అవుతున్నాయి, బట్ చాలా స్లోగా అవుతున్నాయి, చాలా తక్కువ మందికి మాత్రం అవుతున్నాయి. అది చేతుల మీద లెక్కట్టన్నమాట అయ్యే సంఖ్య. కాబట్టి అంత ఫాస్ట్గా అయితే కేవైసీ సిస్టమ్ లేవు. కేవైసీ సిస్టమ్ ఎప్పుడైతే ఫాస్ట్ అయిద్దో అప్పుడు మళ్ళీ నేను మీ అందరికి గుర్తు చేస్తాను. కేవైసీ అనేది వెంటనే ఆగిపోయే సిస్టమ్ కాదండి, అది నిరంతర ప్రక్రియ అన్నమాట, అది అవుతూనే ఉంటుంది. ఓకే, కాబట్టి ఎవరు టెన్షన్ పడద్దు. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వీడియోలో ఒక 5 రకాల ముఖ్యమైన టాపిక్స్ ఆల్రెడీ వచ్చినవి, రాబోయేవి మొత్తం చెప్తాను అన్నమాట ఇంటర్లింక్లో. దాన్ని బట్టి మీకు ఒక క్లారిటీ వస్తుంది. అందులో ముఖ్యమైనది ఏంటంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకి ఎవరికైతే కేవైసీలు కంప్లీట్ అయ్యి మైగ్రేషన్ అయినాయో వాళ్ళకి అయితే స్టేకింగ్ చేసుకోవచ్చు, స్టేకింగ్ చేసుకోకపోతే ఐటీఎల్ కింద దాన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎవరైతే ఐటీఎల్ కింద కన్వర్ట్ చేసుకుంటున్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరో ఒకళ్ళు తెలిసిన వ్యక్తులకు లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఐటీఎల్ని షేర్ చేస్తున్నారు అన్నమాట. ఓకే, అది ప్రైస్ అనేది మన ఇష్టం బట్టి ఉంటుందన్నమాట. మన ఇష్టం బట్టి అంటే 110 నుంచి దాదాపు 200 అనేది ఫ్లక్చువేట్ అవుతుంది. ఓకే, ఇలా కాకుండా కంపెనీ బైబ్యాక్ సిస్టమ్ తీసుకురాబోతుంది. బైబ్యాక్ సిస్టమ్ ఎందుకు తీసుకొస్తుందంటే ఈ సిస్టమ్ ద్వారా మీకు వచ్చిన ఐటీఎల్ని కంపెనీ వాళ్ళే తీసుకుంటారు. ఓకే, మరి వాళ్ళు ఎంత ప్రైస్ పెడతారనేది పర్టికులర్గా మనం చెప్పలేం, ఎందుకంటే ఇప్పుడు బయట మార్కెట్లో ఉన్న ప్రైజే పెడతారా, అంతకన్నా ఎక్కువ పెడతారా, అంతకన్నా తక్కువ పెడతారనేది మనకు తెలియదు. ఒకవేళ వాళ్ళు పెట్టిన ప్రైస్ మీకు నచ్చితే మీరు కంపెనీకే మీ ఐటీఎల్ని అమ్ముకోవచ్చు, లేదంటే మీకు బయట బెటర్ అనిపిస్తే బయట అమ్ముకోవచ్చు అన్నమాట. ఈ విధంగా మనం ఈ సిస్టాన్ని తీసుకురాబోతున్నారు. అది పర్టికులర్గా టైము డేట్ చెప్పలేదు, కానీ బైబ్యాక్ సిస్టమ్ అయితే రాబోతుంది. దానివల్ల మనకి ఏంటంటే వేరే వాళ్ళకి కాయిన్స్ పంపించక వాళ్ళు మన పేమెంట్స్ పంపించకపోవడం, లేదా కొన్ని రకాల ఫ్రాడ్లు జరగడం ఇవన్నీ కొద్దిగా తగ్గుతాయి. బట్ పేమెంట్ అనేది కంపెనీ వాళ్ళు ఎక్కువ ఇస్తారా తక్కువ ఇస్తారా అనేది క్వశ్చన్ మార్క్ అన్నమాట. ఓకే, కాబట్టి మరి వాళ్ళు వెనక్కి తీసుకోవడం వల్ల వాళ్ళకి లాభం ఏంటంటే వాళ్ళు వెనక్కి తీసుకున్న ఏవైతే ఐటీఎల్ ఉన్నాయో ఆ కాయిన్ని కమ్యూనిటీ కోసం, అంబాసిడర్ల కోసం, అలాగే కొన్ని రకాల సిస్టమ్ కోసం యూస్ చేస్తారు. అలాగే ఎక్కువ ట్రాన్సాక్షన్ జరగడం వల్ల దాంట్లో బర్నింగ్ అనేది పెరుగుద్ది అన్నమాట. ఓకే, అది కూడా మీకు చెప్తాను. బర్నింగ్ పెరగడం వల్ల కాయిన్స్ అనేవి తగ్గుతాయి. కాయిన్స్ ఎప్పుడైతే తగ్గుతాయో అప్పుడు దాని వాల్యూ అనేది పెరుగుద్ది. ఓకేనండి, ఇదో సిస్టమ్ అనేది మనకి త్వరలో రాబోతుంది. నెంబర్ 2 వచ్చేసి మనకి ఇంటర్లింక్ నుంచి ఇంటర్లింక్ నేమ్ సర్వర్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ తేబోతుంది అనమాట. అంటే మన వ్యాలెట్ అడ్రస్ ఏదైతే ఉందో మన వ్యాలెట్ అడ్రస్ మనం షేర్ చేసినప్పుడు మనకి ఏదో పిచ్చిగా వస్తుంది కదా, అలా కాకుండా మనకు నచ్చిన పేరు పెట్టుకొని .itl అని వస్తుంది అన్నమాట. అది డొమైన్ పరంగా పెడతారా, లేదా కాయిన్ పరంగా పెడతారా, లేదా మన వ్యాలెట్ అడ్రస్ పెడతారా అనేది ఇంకా కొద్దిగా క్లారిటీ అనేది మనకి ఇది కూడా త్వరలో వస్తుంది. మ్యాక్సిమం మనం షేర్ చేసినప్పుడే ఏదైతే ఉందో అది మన పేరుతో వచ్చేలాగా ప్లాన్ చేస్తారేమో నేను అనుకుంటున్నాను. అది వచ్చిన తర్వాత ఇంకా క్లారిటీగా డీప్గా దాని గురించి కూడా మాట్లాడదాం. అలాగే మరొక విషయం ఏంటంటే 12,300 చేంజ్ అయితే అంబాసిడర్లు అయితే వచ్చారంట. అంటే మొత్తం మీద కంపెనీలో ఉన్న ఈ 97 లక్షల మందిలో కేవలం 12,300 మంది మాత్రమే అంబాసిడర్లు అయ్యారు అని చెప్పి మనకి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి అంబాసిడర్లు అవ్వడం కూడా అంత తేలికైన విషయం కాదన్నమాట, ఎందుకంటే వాళ్ళు చెప్పిన గైడ్లైన్స్ అంతా ఫాలో అవ్వాలి, పోస్టులు చేయాలి, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలి, ఇవన్నీ బోల్డ్ రచ్చ ఉంటుందండి. కాబట్టి అంబాసిడర్లు అయిన వాళ్ళు 12,000 మంది అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి. అలాగే ఇంకొక అపోహ ఏంటంటే అంబాసిడర్లకి ఇన్ఫ్లుయెన్సర్లకు మాత్రమే కేవైసీలు అయినాయి అంటున్నారు కొంతమంది. అలా ఏం కాదు, అంబాసిడర్లో చాలామందికి అయితే కేవైసీలు అవ్వలేదు, ఇన్ఫ్లుయెన్సర్లో కూడా చాలామందికి కేవైసీలు అవ్వలేదు. ఓకే, కంపెనీ వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఏ ప్లాట్ఫామ్ వాడుతున్నారని తెలియదు. అంటే ఒక ప్లాట్ఫామ్ ద్వారా వాళ్ళు వెళ్తారు కదా, అది ఎలా వెళ్తున్నారు ఏంటి, ఎవరికి అవుతున్నాయి ఎవరికి అవ్వట్లేదు అనేది ఎవరికి తెలియదండి. ఓకే, కాబట్టి వాళ్ళకే ఖచ్చితంగా అయితే అని గ్యారంటీ ఇక్కడ లేదు. నెక్స్ట్ మిగతా 2 అప్డేట్స్లోకి మనం వెళ్ళినట్టయితే, అలాగే మనం ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నామో నేమ్ సర్వర్ అనేది అది మనకి ఈ వీక్లోనే రావడానికి ఛాన్స్ ఉంది. అంటే వర్షన్ 6.0 కానీ 6.1 కానీ ఒక వర్షన్ వస్తుంది. దాంట్లోనే మనకి ఇంటర్లింక్ నేమ్ సర్వర్ అని వస్తుంది. దాంట్లో మన పేరు అనేది పెట్టుకోవచ్చు. అది మనం పంపించే కాయిన్ పేరా లేకపోతే మనమే సపరేట్గా ఒక కాయిన్ పెట్టచ్చు అనేది క్వశ్చన్ మార్క్. నాకైతే అది వచ్చిన తర్వాత ఇంక క్లారిటీగా చెప్తా, కానీ అది ఈ వారంలో జరుగుద్దన్న విషయం అయితే వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్పినవన్నీ మ్యాక్సిమం చేస్తున్నారు, కేవైసీ తప్ప. అంటే మనం అనుకోవాలి, ఎందుకంటే గుడ్ ఆర్ బ్యాడ్ 2 చెప్పుకోవాలి. కేవైసీలు తప్ప మిగతా అన్నీ కూడా కొంచెం ఫాస్ట్గానే చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ మనకు 1 కోటి మంది యూజర్లకి దగ్గరలో ఉన్నాం. అంటే 1 కోటి మంది ఎవరైతే మైనింగ్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి దగ్గరలో ఉన్నాం. 97 లక్షలు చేంజ్ చేస్తే ఇప్పుడు అయ్యారన్నమాట. ఇంకా కేవలం ఒక 3-4 లక్షల మంది మాత్రమే అవ్వాలి. 3 లక్షల మంది అయిపోతే మనకి దగ్గర 1 కోటి మంది యూజర్లు అయితే ఇంటర్లింక్ యొక్క అప్లికేషన్ని యూజ్ చేస్తున్నట్లు లెక్కలోకి వస్తుంది.
ఓకేనండి. కాబట్టి అది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు చిన్న చిన్న క్యాంపెయినింగ్లు కానివ్వండి, కొన్ని రకాల గిఫ్ట్స్ కానివ్వండి మేము ఇస్తామన్నట్టుగా కంపెనీ వాళ్ళు అఫీషియల్గా వాళ్ళ పేజ్లో పెట్టారన్నమాట. ఇక్కడ వాళ్ళు క్వశ్చన్ మార్కులు పెట్టిన ప్రకారం మనం చూసినట్టయితే మనకి వీసా కార్డులు కానివ్వండి, టీ షర్ట్లు కానివ్వండి, కప్స్, అలాగే బాక్సులు ఇవన్నీ కూడా ఇక్కడ ఫోటో పెట్టారన్నమాట. వీటిలో మరి ఎవరికి ఏమిస్తారు, ఎంతమందికి అసలు ఇస్తారు అనేది మనకి ఇంకా క్వశ్చన్ మార్క్ అన్నమాట. కాబట్టి అది కూడా తెలిసిన తర్వాత మనం పూర్తిగా చెప్పగలం. కానీ అది 10 మిలియన్ యూజర్లు అయిన తర్వాత అదైతే వాళ్ళు అనౌన్స్ చేస్తారని చెప్పారు. ఓకేనండి, అది కూడా మనం గమనించాల్సి ఉంటుంది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి ద బర్నింగ్ రియాలిటీ గుడ్ ఫర్ ఎకోసిస్టమ్. అంటే బర్నింగ్ అనేది ఎంత ఎక్కువ జరిగితే అంత బెనిఫిట్ అనేది ఈకోసిస్టమ్కి ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. అంటే ఎగ్జాంపుల్కి ఇప్పుడు కంపెనీ దగ్గర దాదాపు ఐటీఎల్ వచ్చేసి 1 బిలియన్ సప్లై, అంటే 100 కోట్ల సప్లై. ఐటీఎల్జీ వచ్చేసి దాదాపు 1000 కోట్ల పైన సప్లై అయితే ఉందన్నమాట. ఎందుకంటే ఇది 100 బిలియన్, ఇది బిలియన్ అనమాట. కాబట్టి మనం ఇక్కడ దీన్ని బట్టి మనం లెక్కేసుకున్నట్టయితే 10 బిలియన్ సప్లై అంటే దాదాపు 1000 కోట్ల ఐటీఎల్ ఉంది. 100 బిలియన్ సప్లై అంటే దాదాపు మనకి 10,000 కోట్లు చేంజ్ అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ఈ రకమైన కాయిన్స్ ఉన్నప్పుడు మనకి ఎక్కువ ఐటీఎల్ అనేది అంత ఎక్కువ మందికి రాదు. ఐటీఎల్జీ అనేది వెరిఫైడ్ ఐటీఎల్జీ ఎక్కువ వస్తుందన్నమాట. దాన్ని మనం 160 అంటే 160 వెరిఫైడ్ ఐటీఎల్జీకి కేవలం ఒక్క ఐటీఎల్ మాత్రమే వస్తుంది. ఓకే, దాన్ని మన వాల్యూ తెలియక మనం తెగ తక్కువ ప్రైస్కి అమ్మేసుకుంటున్నాం, కానీ బేసిక్గా అయితే అంతే. ఓకే, ఎందుకంటే ప్రజెంట్ P2P మార్కెట్లో వాల్యూ అనేది డిసైడ్ చేసేది కంపెనీ కాదు, కేవలం మీరు కానీ నేను కానీ నాకు నచ్చిన రేటు మీరు అమ్ముతారు, మీకు నచ్చిన రేటు నేను తీసుకుంటాను. ఈ విధంగా జరుగుతుంది తప్ప పర్టికులర్గా ఒక ప్రైస్ అనేది మార్కెట్లో ఉండదండి P2Pలో. ఓకే, కానీ మనం స్టార్టింగ్లో చెప్పినట్టు కంపెనీ బైబ్యాక్ సిస్టమ్ ఏదైతే పెడతాదో అప్పుడు కంపెనీ ఒక ప్రైస్ అనేది డిసైడ్ చేస్తుంది. పలానా $1 $2 ఏంటి అనేది ప్రైస్ అనేది డిసైడ్ చేస్తే, ప్రైస్ డిసైడ్ చేసిన తర్వాత అప్పుడు మనకు నచ్చితే మనం కంపెనీకి ఇచ్చుకుంటాం. ఒకవేళ అది కంపెనీ మనకి ఎక్కువ ప్రైస్ పెట్టింది అనుకోండి, మనకే హ్యాపీ. ఓకే, ఈ విధంగా అనేది జరుగుతుంది. ఇలాగ ఎక్కువ ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు, అంటే నా నుంచి మీకు, మీ నుంచి నాకు, ఇంకోళ్ళకి వాళ్ళకి వీళ్ళకి ఇలా ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు ప్రతిసారి కూడా మీరు పంపించిన ఐటీఎల్లో కొంత కాయిన్స్ అనేవి బర్న్ అవుతాయి అన్నమాట. బర్న్ అంటే కరిగిపోతాయి. ఆ కరిగిపోయిన కాయిన్స్ మళ్ళీ ఇంకా వెనక్కి రావు. కాబట్టి ఒకవేళ సప్లై అనేది మనకి 1000 కోట్లు ఉందనుకోండి, ఆ 1000 కోట్ల సప్లై కాస్త దాని తర్వాత ముందు 900 కోట్లు అవుతుంది, దాని తర్వాత 800, అలా కొద్ది కొద్దిగా తగ్గి లాస్ట్కి 100 కోట్లు అలా అవుతుంది అన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే తక్కువ సప్లై ఉంది, ఎక్కువ మంది మైన్ చేస్తున్నారు కాబట్టి బర్నింగ్లు ఎక్కువ అవుతాయి. ఆ తక్కువ సప్లై ఉన్న కాయిన్స్ ఎప్పుడైతే మనకి అవుతాయో ఎక్కువ డిమాండ్ పెరుగుద్ది. ఎక్కువ డిమాండ్ పెరిగిన తర్వాత దాని యొక్క ప్రైస్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ కానీ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే నేను రీసెంట్గా సొలానా కానివ్వండి, BNB కానీ అన్నీ యూస్ చేస్తున్నాను అనమాట. సొలానా వచ్చేసి ఒక్క కాయిన్ ఇది ఈక్వల్ $73 దాకా ఉంది. అలాగే మనకి మనం ఏదైతే బైనాన్స్ వాడుతున్నామో అదైతే ఇంకా చాలా ఎక్కువగా ఉందన్నమాట. అదైతే $100లో ఉందన్నమాట, $100 ఉంది. కాబట్టి ఈ రకమైన స్ట్రక్చర్ని మనం ఫాలో అయినట్టయితే ప్రజెంట్ మన ఐటీఎల్ అనేది $1-2 అని మనకి బాధగా అనిపించిన ఫ్యూచర్లో మన వాడక అనేది పెరిగే కొలది, బర్నింగ్లు పెరిగే కొలది, కాయిన్ యొక్క క్వాంటిటీ తగ్గే కొలది మన దాని వాల్యూ అనేది $1, $2, $3 అలా కొద్దిగా ఇంప్రూవ్ అవుతుంది. ఒకేసారి పెరుగుద్దని నేను చెప్పనండి. ఖచ్చితంగా ప్రతిదానికి టైం పడుతుంది. ఇక్కడ మనం మెయిన్ గమనించాల్సింది ఏంటంటే చాలామంది ఇంటర్లింక్లో కేవలం ఫ్రీ రిజిస్ట్రేషన్ ద్వారా మాత్రం వచ్చారు, ఫ్రీ మైనింగ్ మాత్రం చేస్తున్నారు. ఓకే, అలాగని చెప్పి పొద్దున్న నుంచి రాత్రి దాకా దీన్ని మైనింగ్ చేసుకుంటే ఎవరో కూర్చోట్ల. వాళ్ళకి ఎప్పుడైతే చేయాలనిపిస్తుందో అప్పుడు చేస్తున్నారు. అంటే మొత్తం మీద రోజుల్లో లెక్కేసుకున్నా సరే 5 నిమిషాలు కూడా టైం పడుతుంది ఇక్కడ మైనింగ్ చేయాలంటే. కేవలం ఒక రోజు మొత్తంలో ఒక 5 నిమిషాలు టైంని దీనికి కేటాయించడం ద్వారా మీకు 6 నెలలు పట్టచ్చు, 3 నెలలు పట్టచ్చు, సంవత్సరం పట్టచ్చు. ఒక్కొక్కరికి ఒక రకమైన స్ట్రక్చర్లో కేవైసీలు అవుతున్నాయి. అప్పుడు కేవైసీలు అయిన తర్వాత మీరు దీని నుంచి 10,000 నుంచి ఒక 50,000, 1,00,000, 2,00,000 తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ రకంగా ఒక ఫ్రీ కాన్సెప్ట్లో ఎటువంటి పెట్టుబడి పెట్టకుండా మీరు పలానా అమౌంట్ తీసుకున్నారంటే అది గ్రేట్ న్యూస్ కాదనేది ఆలోచించండి. అంతేగాని ఇది రియల్ అండి, ఇది ఫేక్ అండి అంటే డబ్బులు పెట్టిన దాన్ని ఫేక్ రియల్ అని అడిగినా బాగుంటుంది. ఇక్కడ ఫ్రీగా వచ్చే కాన్సెప్ట్ ఫేక్ రియల్ అంటే మీకు నచ్చితే స్టార్ట్ చేయాలి, నచ్చకపోతే పూర్తిగా స్టార్టింగ్ నుంచే వదిలేయాలి. అంతేగాని సగం చేసి వదిలేశారనుకోండి అటు మీరు పూర్తిగా బెనిఫిట్ తీసుకోలేరు. అలాగని చెప్పి మీరు స్టార్టింగ్ నుంచి చేసిన శ్రమ అంతా కూడా వృధా అవుతుంది. ఇది మీరు గమనించి ఇప్పటికింకా ఎవరైనా మైనింగ్లు ఆపేస్తే దయచేసి మైనింగ్లు కంటిన్యూ చేయండి. అలాగే కేవైసీ అనేది ఖచ్చితంగా వస్తుంది ప్రతి ఒక్కరికి, కానీ కొద్దిగా టైం అనేది పడుతుంది. అది ఒప్పుకోదగ్గ విషయమే. టైం పట్టట్లేదని నేను చెప్పడం, కంపెనీ వాళ్ళకి మేము చెప్పాల్సింది మేము చెప్తున్నాం, కానీ వాళ్ళు
మిగతా అప్డేట్స్ కోసం ఈ కేవైసీని కావాలని కొద్దిగా స్లో చేశారని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే కేవైసీలు ఎక్కువ మందికి చేశారనుకోండి, ఎక్కువ కాయిన్స్ మార్కెట్లోకి రిలీజ్ అవుతాయి. ఎక్కువ కాయిన్స్ మార్కెట్లోకి రిలీజ్ అయితే ఇంకా ఎక్కువ మంది అమ్ముకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే కొత్త కాయిన్ కాబట్టి అమ్ముకోవడానికి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అమ్ముకోవడానికి 90 మంది ఇంట్రెస్ట్ చూపిస్తే కొనడానికి 10 మంది మాత్రం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దానివల్ల ఇక్కడ ఏమవుద్దంటే కాయిన్ ప్రైస్ అనేది ఇంకా డంప్ అవుద్ది. అంటే ప్రజెంట్ 110 హైయెస్ట్ అంటే లోయెస్ట్ వచ్చింది 110 అండి. 110 కన్నా తక్కువగా అయితే ఎవరు తీసుకోలేదు. ఇంకా అప్పుడు ఎక్కువ కాయిన్లు రిలీజ్ అయితే అవుద్ది 90, 80, 70, 60 అలాగా ₹10, ₹5 కూడా అవుతుంది ఎక్కువ మంది రిలీజ్ అయితే. కాబట్టి కాయిన్ అంత డంప్ చేయకూడదు కాబట్టి ఫస్ట్ కొన్ని కాయిన్స్ రిలీజ్ చేశారు. కొంతమంది కేవైసీలు చేశారు వీళ్ళు, కొంతమందికి మైగ్రేషన్లు చేశారు. వాళ్ళు కాయిన్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిందని వీళ్ళకి అనిపించిన తర్వాత మళ్ళీ 1 నెల 2 నెలల అట్లా మళ్ళీ కొంతమంది కేవైసీలు ఇస్తారు. ఈ విధంగా కొద్దిగా అవుతున్నాయి. ఓకే, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. కంపెనీ వాళ్ళ స్ట్రాటజీ అయితే వాళ్ళకు ఉంది. ఓకే, కాబట్టి మనం దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఓకేనండి, మీకు ఈ వీడియోలో అయితే ఇంతే ఉంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో వాట్సాప్ ఛానల్ లింక్ అలాగే టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను, వాటిలో జాయిన్ అవ్వండి. ఇంకెవరైనా ఇంటర్లింక్లో రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ముందుగా మీరు ఇంటర్లింక్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ప్లే స్టోర్కి వెళ్ళండి. అలాగే మీరు ఒక ఐఫోన్ అయితే యాప్ స్టోర్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ జస్ట్ ఇంటర్లింక్ అని టైప్ చేయండి. ఇంటర్లింక్ అని టైప్ చేసిన తర్వాత మీకు సెర్చ్ చేయగానే ఈ విధంగా వస్తుందన్నమాట. దాదాపు ఇక్కడ మనకు చూపించడం అయితే 50 లక్షలు ప్లస్ చూపిస్తుంది, కానీ మనకి దాదాపు 97 లక్షల మంది దాకా జాయిన్ అయ్యారన్నమాట. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత జస్ట్ ఇలా ఓపెన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇంటర్ఫేస్ మీకు వస్తుంది. ఏమైనా మీకు చూపిస్తే క్లిక్ చేయండి, ఓకే కొట్టండి. ఓకే కొట్టిన తర్వాత ఇక్కడ పైన మంచి బొమ్మలాగా ఉంది చూసారా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ముందు ఇక్కడ మీరు చేయాల్సిన ఏంటంటే ఇక్కడ బ్లాక్ కలర్ ఉంటుంది మీకు, దీని మీద క్లిక్ చేసి మీ ఫేస్ అనేది లెఫ్ట్ రైట్ పైకి కిందకి చూపించి గ్రీన్ కింద మార్చుకుని ముందు పెండింగ్ అని ఉంటుంది. దాని తర్వాత సక్సెస్ఫుల్ అయ్యాక గ్రీన్ వస్తుంది. ఇది మాత్రం ప్రతి ఒక్కరు గ్రీన్లో ఉందో చెక్ చేసుకోండి. నెక్స్ట్ దాని తర్వాత ఇక్కడ రెఫరల్ నెంబర్ చూసారు, రెఫరల్ మీద క్లిక్ చేసి ఇక్కడ హ్యూమన్ హ్యాజ్ అని చూసారు, 2 ఆప్షన్. ఇక్కడ రెఫరల్ అని మీకు వచ్చిన తర్వాత ఇక్కడ హ్యూమన్ హ్యాజ్ అనే దాని మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ నా కోడ్ ఇవ్వండి. నా కోడ్ వచ్చేసి 485724957333. ఈ కోడ్ ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ HSP అని చూసారు, ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీకు 10 కాయిన్లు ఎవరికైతే వస్తున్నాయో 15 కాయిన్లు వస్తాయి. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళైనా లేదా కొత్తగా చేసుకుంటున్న వాళ్ళైనా సరే 10 కాయిన్లు వచ్చిన ప్రతి ఒక్కరికి 15 కాయిన్లు వస్తాయి. అలాగే ఇక్కడ ఇన్వైట్ యువర్ ఫ్రెండ్ అనే కింద క్లైమ్ అని వస్తుంది. ఆ క్లైమ్ మీద క్లిక్ చేస్తే 1000 కాయిన్స్ ఎక్స్ట్రా కూడా వస్తాయి. అంటే ఇక్కడ మీకు బూస్టింగ్ పవర్ పెరుగుతుంది, అలాగే బోనస్ కాయిన్స్ కూడా వస్తాయి. ఎవరైతే ఇంకా చేసుకోలేదో కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు అలా చేసుకోండి, లేదా తక్కువ కాయిన్లు వచ్చిన వాళ్ళైనా అలా చేసుకోండి. దానివల్ల మీకు ఎక్స్ట్రా కాయిన్స్ ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉంటాయి. ఓకేనండి, అలా చేస్తేనే మీకు ఇక్కడ రెఫరల్ పక్కన ఇక్కడ మీకు రెఫరల్ కోడ్ అనేది వస్తుందన్నమాట. అలా చేయకపోతే మీకు రెఫరల్ కోడ్ రాదు, మొత్తం అంతా కూడా బ్లాంక్గా ఉంటుంది. ఓకే, కాబట్టి ఇక్కడ 485724957333 అనే నెంబర్ నుంచి సబ్మిట్ కొట్టి రిజిస్ట్రేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ. జీకే లుక్స్.